ఏ ఏంటి వెళ్తున్నా? డైలీ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ప్రేమతో పిలవలేదన్నావు కదా. చేయండి. మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. సరే సరే సారీ. సరే చెప్పు, ఎందుకు పిలిచావు? ప్రేమ వదిని తీసుకొచ్చానని తెగ ప్రౌడ్ గా ఫీల్ అయిపోతున్నావు కదా. పూజకి తీసుకొస్తే ఇద్దరు కలిసిపోతారా? అసలు ప్రేమ వదిన్ని ఇక్కడికి వచ్చేలా చేయమంది ఎందుకో తెలుసా? తెలీదు. నువ్వు గుడికి వచ్చేలా చేయమన్నావు, చేశాను. నువ్వు కొంచెం కూడా వాడవా? ఇప్పుడు నేనేం చేశాను? నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను, అంతే. అంత ఓవర్ యాక్షన్ వద్దులే కాని ప్రేమ వదిన నాకు ఒంటరిగా దొరికేలా చేయి చాలు. ఒంటరిగా దొరికేలా చేయాలా? ఎందుకు? అమ్మమ్మ బర్త్డేని అడ్డు పెట్టుకొని మీ నాన్న మీ అత్త ఎంత ప్లాన్ గా మా ఇంటికొచ్చి అందరితో సంతోషంగా ఉన్నట్టు ఆస్కార్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసి మా అమ్మని మా నాన్నని రెచ్చగొట్టి ఆ కళ్యాణ్ గాడి విషయం మా అన్నయ్య చేత చెప్పించేలా డ్రామా చేశారు కదా. ఆ విషయం ప్రేమ వదినికి అర్థమయ్యేలా చెప్పి బర్త్డే ఫంక్షన్ లో ఎలా అయితే అందరి ముందు వాళ్ళని విడదీశారో ఈ గుడిలో అందరి సమక్షంలో మీ నాన్న అత్తయ్య ఆ బండారం బయటపెట్టి ప్రేమ వదిన్ని మా అన్నయ్యని కలిపి మా ఇంటికి తీసుకెళ్తాం. వావ్, సూపర్ సూపర్ ప్లాన్ అమ్మాయి. అదే ప్లాన్ మాత్రం సూపర్ ఉంది, నేను చూసుకుంటాను. హలో, ఓవర్ ఎగ్జైట్మెంట్ అయ్యి చెడగొట్టకు. నీకోసం, ప్రేమ ధీరజ్ భావాల్ని కలపడం కోసం నేను చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వెళ్ళి ఆ పని చూడు. అమ్మాయి, నువ్వెంత కోపంగా చూసినా నేను అమ్మాయి అనే పిలుస్తాను, అమ్మాయి, అంతే. ఎందుకు ఆపావో అది చెప్పు. అదే అమ్మాయి, ఇప్పుడు ప్రేమ ధీరజ్ భావాన్ని కల్పించే ప్రోగ్రామ్ సక్సెస్ అయితే నా మీద నీకు అది వస్తుందా? ఓకే 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 అమ్మాయి, అర్థమైంది. ఈ మ్యాటర్ మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం, ఓకే? బాయ్, వెళ్ళొస్తానే. ఎవరో కాలు తట్టుకుని పడిపోయాను. నా ఒక్కదాని పేరు మీద చేయించండి. నిన్నంత లక్ష్యంగా ఎలా మారిపోయింది ప్రేమ? నా ప్రవర్తన నీకు ద్వేషంలా అనిపించొచ్చు, కానీ నా మనసులో ఎంత బాధ ఉంటే నేనెలా ప్రవర్తిస్తున్నానో అర్థం చేసుకోరా. నేనే ప్రాణం, నేనే ప్రపంచం అని అన్నావు కదే. ప్రాణం లేకుండా అయినా బ్రతకగలను, కానీ నేను లేకుండా బ్రతకలేనని చెప్పావు కదా. మరి ఒకేసారి నేను నీకేమీ కానివాడిని అయిపోయానా? పూజలో భర్తగా నీ పేరు చెప్పనందుకు, ఇప్పుడు నీ చేత్తో కుంకుమ పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకోనందుకు నాలో నేను ఎంత బాధని మోస్తున్నానో నాకే తెలుసురా. కాని నేను ఎవరితోనూ లేచిపోయానని అందరి ముందు నువ్వు నన్ను నవ్వుల పాలు చేసావు చూడు, ఆ బాధ నా ప్రాణం తీస్తుందిరా. నా మనసులో నీ మీదున్న ప్రేమని చంపేస్తుందిరా. పెద్దనా పెద్దనా పెద్దనా, అరే పెద్దనా, ఏమైంది? ఓకేనా? ఏం అవలేదు బాబు, లో బీపీ అయింది. జాగ్రత్త పెద్దనా. సరే బాబు, జాగ్రత్త.
రేయ్, చిన్నోడా 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 కలదు కదా అయ్యో ధీరజ్ చిన్నోడా ఓజు ధీరజ్ చిన్నోడా నీకేం కాలేదు కదా నాకేం కాలేదులేమ్మా, నువ్వు కంగారు పడకు. రేయ్, అయ్యో దేవుడా ఎంత పెద్ద దెబ్బ చేత దెబ్బ తగిలితే ఏం కాలేదంటావేంట్రా అయ్యో ఓజు అయ్యో రేయ్, చాలా చిన్న దెబ్బమ్మా, మేడకు ప్లీజ్. శుభం అంటూ గుడికొస్తే నీకిలా జరగడం ఏంట్రా ఆ దేవుడికి నిజంగా జాలి లేదురా అమ్మా భర్త పేరు చెప్పండి అమ్మా. పర్లేదు, నా ఒక్కదాని పేరు మీద చేయించండి. పెళ్ళయ్యి అర్చనలో భర్త పేరు చెప్పకపోవడం అది భర్తకి అశుభం. అమ్మా చిన్నడా అయ్యో కుంకుమ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఇంత మహిమ కలిగిన కుంకుమ బొట్టుని భర్తతో ఖచ్చితంగా పెట్టించుకోవాలమ్మా. ఏదైనా అరిష్టం జరగవచ్చు. అమ్మా 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 ఏం కాదమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, అయ్యో ఏడవకమ్మా. చిన్నోడా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? రే పెద్దోడా కచ్చిపి. రే ఎవరా? ఎవరా ఇదిగో ఎంత విలువలాడిపోతున్నావో చూడు అమ్మా ఉండు, ఉండు. అయిపోయిందిలే. ఏ ప్రతిష్ఠతి. స్వామి స్వామి ఆగండి. చెప్పమ్మా. నా భర్త పేరు ధీరజ్, అర్చన చేయండి. ఇందాక పేరు అడిగితే చెప్పనన్నావు. ఇప్పుడు చెప్తున్నాను కదా, దయచేసి చేయండి ప్లీజ్ పంతులు గారు. అలాగేనమ్మా, పేరు చెప్పు. ధీరజ్. ధీరజ్ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య వృద్ధ్యర్థం ధన కనక వస్తువాహన సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రీత్యర్థం పూజాం కరిష్యే. అమ్మా తప్పు చేశాను. ధీరజ్ పేరు చెప్పకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు. వాడికి ఏం కాకూడదు. వాడు హ్యాపీగా ఉండాలి. ఆశీర్వదించమ్మా. వాడు చల్లగా ఉండాలి. తప్పు నాదే, క్షమించు తల్లి. దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం పూజో పూజమామ్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామే. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. అమ్మా అరచేతులు పట్టమ్మా. ఆట నాది ప్రశ్నల్ని మిగిలానే నా జాతకాన్ని
ప్రేమ నీతో మాట్లాడాలి. ప్రేమ మాట్లాడాలంటుంటే వెళ్ళిపోతావేంటి? చెయ్యొదులు. ప్రేమ ప్రేమ ఐఎమ్ సారీ. ప్రేమ ప్రేమ నా మాటలు నేనెంత బాధ కలిగించాయో నేను అర్థం చేసుకోగలను. నేనలా మాట్లాడడం తప్పే, కానీ ఎందుకు అలా మాట్లాడానో, ఎంత కోపం వస్తే అలా మాట్లాడానో, ఎందుకు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ సారీలు సంజాయిషీలు నాకేం అక్కర్లేదు. చెయ్యొదులు. చెయ్యొదులు. నువ్వు వినడానికి వినిపించుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే ఆ రోజు ఏం జరిగిందో, మీ నాన్న ఏమంటే నేను అలా మాట్లాడానో నీకె నువ్వు ఆ మాట అనకుండా ఉండుంటే, నన్ను అందరి ముందు తప్పు చేసిందల్లా తల దించుకునేలా చేయకుండా ఉండుంటే, నువ్వు ఏం చెప్పినా నేను వినేదాన్ని. కానీ మనసు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏం చెప్పినా ప్రయోజనం లేదు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, నీ బాధ మాకు అర్థం అవుతుంది. కొంచెం మేం చెప్పేది కూడా వినవే. ఆ క్షణం మీ కొడుకు ఆ మాట జారుతుంటే ఆపలేకపోయారు. ఇక ఇప్పుడు ఏం చెప్తారత్తా? ప్రేమ ఆ క్షణం అక్కడ మాట పెరిగి గొడవ పెద్దదైపోయింది. ధీరజ్ మాట అనేయడం కూడా టక్కున క్షణంలో అయిపోయింది. కానీ అసలు ఆ రోజు ఏం జరిగిందో, మీ వాళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చారో నీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం మేము ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నాం. అవునే, మా అమ్మ పుట్టినరోజు వంక పెట్టుకుని అత్తా ప్లీజ్, ప్లీజ్ దయచేసి ఆ గొడవని గుర్తు చేయకండి. నాకు వీడన్న మాటలే గుర్తొస్తున్నాయి. అది కాదు ప్రేమ, నువ్వు వినకపోతే నీకెలా తెలియాలి? అక్క ప్లీజ్, ఇప్పటికే చచ్చిపోతున్నాను. ఇంకా ఇంకా చంపకండి ప్లీజ్. ప్రేమ ప్రేమ, సరే బాధపడకు. నువ్వు వినే క్షణం కోసం, అర్థం చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇదిగో నాన్న మీ ఆడాళ్ళందరికీ చేంజ్ తీసుకొని వచ్చారు, తీసుకో. నాకొద్దు. అరే ప్రేమ నా మాట విను. ప్రేమ, రై నిన్ను ఆగుసేనా? సారీ ప్రేమ, సారీ. నీ చెయ్యి పట్టుకోబోయాను. నువ్వు ఫాస్ట్ గా వెళ్ళిపోయేసరికి బై మిస్టేక్. రేయ్ మనిషి వినట్టు అసలు నువ్వు అది కాదు నాన్న, పొరపాటున చెయ్యి స్లిప్ అయ్యి. నోర్మై, ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో ఎలా ప్రవర్తిస్తున్నావో అర్థమవుతుందా నీకు? వచ్చి పోపోయి కాటన్ చీర కోసం చెయ్యడితే పట్టు చీర దొరికినట్టు మనం ఒకటనుకుంటే ఇంకా బీభత్సం జరుగుతోంది ఇక్కడ. ఈ దెబ్బతో ఆ పొట్టి మిరపకాయ ధీరజ్ శాశ్వతంగా ఎడిపోయినట్టే. చింకి చిక్కు. గుళ్ళో ఉన్నావురా నువ్వు. ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలన్న సంస్కారం తెలియదా నీకు? వెళ్ళిపోతుంటే నీతో మాట్లాడడం ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి. తన అభిప్రాయాన్ని గౌరవించాలి. అంతేగాని చేయబట్టుకుని లాగుతావా నువ్వు? గుళ్ళో అందరి ముందు సిగ్గుతో బాధపడేలా చేస్తావరా నువ్వు? అంటే కనీసం ఈ చైన్ అయినా ఇద్దామని. ఆపు. భార్యతో ఎలా మాట్లాడాలో, తన మనసును తెలుసుకుని ఎలా మసులుకోవాలో తెలిసావుదా నీకు?
మొన్నటికి మొన్న నీ మాటలతో తనని బాధ పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశావు. ఇప్పుడిలా రేయ్, ఒక భర్తలా అసలు కనీసం ఒక మనిషినైనా ప్రవర్తిస్తున్నావు నువ్వు? చెయ్యి. ఏంటయ్యా ఏంటయ్యా ఇది? నా మేనకోడల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారయ్యా? అది మీకు ఏం ద్రోహం చేసిందనయ్యా తన్నంతలా చంపుకు తింటున్నారు? ఇది వాడికి వాడి భార్యకి సంబంధించిన విషయం. వాళ్ళు మాట్లాడుకుంటారు. భార్యకి కలిగిన బాధకు వాడు క్షమాపణ చెప్పుకుంటాడు. మధ్యలో నువ్వు జోక్యం చేసుకోకు. ఎలా ఎలా జోక్యం చేసుకోకుండా ఉంటారు? మీరడుగడుగునా దాన్ని బాధ పెడుతుంటే, నరకం చూపిస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండగలను? మొన్నటికి మొన్న వాడెవడితోనో లేచిపోయిందని అందరి ముందు మానసిక క్షోభ పెట్టారు. ఇప్పుడేమో అందరి ముందు జాకెట్ చింపేశాడే. అవమానంతో చచ్చిపోయేలా చేశాడు. మీ కారణంగా నా కోడలు చిత్రవధ అనుభవిస్తుంటే దాన్ని పెంచిన దానిగా మాట్లాడకుండా ఎలా ఉంటాను? భద్ర ఏదో పొరపాటు జరిగిపోయిందంటున్నాడు కదా, దానికి ఎందుకు ఇంత రాతంతం చేస్తున్నావు? ఏంటమ్మా ఏంటమ్మా అనుకోకుండా జరిగిపోయేది? మనసు గాయపరిచేలా మాట్లాడడం, తర్వాత అనుకోకుండా నోరు జారనడం, ఇలా నలుగురిలో బాధ కలిగేలా చేయడం, పొరపాటున జరిగింది అని చెప్పడం. వీళ్ళకే అనాల్సిన మాటలు అనాల్సిన అవమానం బాగానే చేశారు. కానీ నరకం అనుభవించేది నా మేనకోడలు కదా. ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవిస్తున్న తనకే తెలుస్తుంది కదా. ఇంకాపుతావా? తను బాధలో ఉంటే ఓదార్చాను, భయంతో ఉంటే ధైర్యం చెప్పాను. ఈ జీవితం నాకెందుకనే నిరాశలో ఉంటే నీ కోసం నేనున్నాననే భరోసా ఇచ్చాను. అన్నిటికంటే ముఖ్యంగా అందరికంటే ఎక్కువ ప్రేమించాను. మరి నేను ప్రాణంగా ప్రేమించిన నా భార్యని నేనెందుకు బాధ పెట్టుకుంటాను? చూడండి, తనకి సర్ది చెప్పి తను నాతో పాటు తీసుకెళ్లిపోవడానికి వచ్చాను. దయచేసి ఎవ్వరూ మధ్యలోకి రాకండి. ప్రేమ, నీకు బాధ కలిగినందుకు 100 సార్లు క్షమాపణ చెప్తాను. జరిగింది మర్చిపోదాం. ఇలా ద్వేషంతో కాకుండా ఇంతకు ముందులా ప్రేమగా కలిసి ఉందాం. దయచేసి నా మాట విను, నన్ను అర్థం చేసుకో ప్రేమ. ప్రేమ, ఏ క్షణం అయితే నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావో ఆ క్షణమే నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకొచ్చింది. నువ్వు బావుండాలి, సంతోషంగా ఉండాలి. నీ జీవితం బావుండాలని మేము కోరుకున్నాం తప్ప అలా ఉండు ఇలా ఉండు మేం చెప్పినట్టు విను అని నిన్ను నీ జీవితాన్ని శాసించే హక్కు అధికారం మాకు లేవు. నీకు నీ భర్త నీ అత్తిల్లు కావాలి అనుకుంటే సంతోషంగా వెళ్ళిపోమ్మా. నిన్ను మేము ఆపం, అడ్డు కూడా చెప్పం. అక్క, ఏంటక్క నువ్వు? ఇంత జరిగిన తర్వాత వాడు నా కూతుర్ని ఎంతలా మానసిక క్షోభ పెట్టాడో కళ్ళారా చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆ నరకంలోకి అడుగు పెట్టమంటావేంటక్క? సేనా, ఇది తన జీవితం, తనిష్టం, తన నిర్ణయం. ప్రేమ, నీకు చాలా విషయాలు చెప్పాలి. నువ్వు కొందరి గురించి తెలుసుకోవాలి. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదమ్మా. నేను రాను. చూడమ్మా ప్రేమ, ఏదో మాట పెరిగిపోయి గొడవ జరిగింది. దాన్ని ఆవేశంలో జరిగిన గొడవలాగే చూడు.
అలా కాకుండా ఇలా దూరం పెంచుకుంటూ పోతే మనుషుల మధ్యే కాదు మనసుల మధ్య కూడా అందుకోలేనంత తేరుకోలేనంత దూరం పెరిగిపోతుంది. తెలిసి తెలిసి మీ ఇద్దరు అలాంటి పరిస్థితి తెచ్చుకోకండమ్మా. మావయ్య, మీ అందరి మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ వీడు నాకొద్దు. ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే, తీర్పు రాసి పంపా